చందు ప్రమాదంగా ఉంది, హాస్పిటల్లో జాయిన్ అయింది అని హర్షకి అలాగే చామంతి ప్రేమ్ కుటుంబ సభ్యులు అందరు తెలిసి హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అసలు ఎలా జరిగింది అని హర్ష అనగానే అక్కడ ఒక పెద్ద ఆయన ఎవరో వచ్చి కార్తో గుద్దేసి వెళ్ళిపోయారు సార్, ఇదిగో ఆడ ఫోన్ అని చెప్పి పెద్ద ఆయన ఇస్తూ ఉంటారు. హర్ష తీసుకుంటారు. ఇంకా నర్స్ వచ్చి ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చు అనగానే ప్రేమ్, చామంతి, హర్ష, రమాదేవి అలాగే నిషా అందరూ లోపలికి వెళ్తారు. అత్త చామంతి చంద్రకాన్ని పిలుస్తూ ఉంటుంది. చందు అని ప్రేమ్ పిలుస్తూ ఉంటారు. అక్కడ గుణ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మేడం ఇప్పుడు కొడుకు అని చెప్పి ఎస్ఐ వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. మీకు ఏమైనా అనుమానం ఉందని అడగగానే నాకు యాక్షన్ చేసింది గుణ అని చంద్రిక అన్న మాటకి ఒక్కసారిగా నిషా, ప్రేమ్, చామంతి అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇంకా నిషా ఆయమైన ఉంటారు. ఏంటి నా ఫోన్ ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది అని చెప్పి చంద్రిక అడుగుతాడు. ఇదిగో నా దగ్గరే ఉంది అని హర్ష చూపిస్తూ ఉంటాడు. వాడు చేసిన పాపాన్ని ఫోన్లో రికార్డ్ చేసిన బాబు గారు, అందులో వీడియో ఉంది చూడండి అని చెప్పి చంద్రిక అంటూ ఇంకా మీకు అర్థమవుతుందని చెప్పి అంటూ ఉంటుంది. చంద్రిక అని హర్ష ఫోన్ ఓపెన్ చేసి వీడియో చూస్తూ ఉంటారు. ఒక్కసారి కంగారు పడుతుంటారు. అసలు వీడియో ఏంటని చెప్పేసి చామంతి, ప్రేమ్ అలా కంగారు పడుతూ హర్షని చూస్తుంటారు. హర్ష ఇంకా చాలా కంగారు పడుతుంటారు, చాలా ఆశపడుతుంటారు. అక్కడేమో గుణకి ఏం అర్థం కాదు, టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకా అలాగే అయోమయంగా ఉంటాడు. నిషా అక్కడ సిచ్యువేషన్ ఏం అర్థం, అసలు చంద్రిక ఏం రికార్డ్ చేస్తుంది, అసలు హర్ష ఏం చూస్తుంది భయంతో చూస్తూ ఉంటుంది.